మనకు వ్యసనం అనగానే మద్యం, సిగరెట్లు, డ్రగ్స్ గుర్తుకు వస్తాయి. కానీ కాఫీ విషయంలో మాత్రం వ్యసనం అనేది పెద్ద అంశంగా భావించరు. కెఫీన్ వినియోగం వల్ల తలెత్తే శారీరక, సామాజిక సమస్యలను అంతగా పట్టించుకోరు. అయితే మోతాదు మించిన కాఫీ కూడా ఓ వ్యసనమే. ఇతర ఉత్ప్రేరకాలతో పోలిస్తే హార్మోన్ డోపమైన్ స్థాయిలు కాఫీతో కాస్త నెమ్మదిగా పెరుగుతాయి. కాబట్టి కాఫీ వ్యసనాన్ని వదిలించుకోవడం సులభమే. మద్యం తాగి కాఫీ తాగితే మత్తు దిగుతుంది అని కొందరు అంటుంటారు. కానీ వాస్తవానికి ఆల్కహాల్ ప్రభావాన్ని కెఫీన్ ఏమాత్రం తగ్గించదు. సాధారణంగా కెఫీన్ ఉత్తేజాన్ని ఇస్తుంది. అయితే మద్యం తాగిన వాళ్లకు ఈ చిట్కా పనిచేయదు. ఇకపోతే మద్యం తాగిన వాళ్ళు కాఫీ తాగితే నిద్ర మత్తు వదిలిపోతుంది. కాబట్టి మళ్ళీ మద్యం మీదకి మనసు వెళ్లేందుకు ఆస్కారం ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.